నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. పంపా ఆయకట్టు రైతుల ఆనందహేళ. ఖరీఫ్ పంటలకు సమృద్ధిగా సేద్యపు అందించినట్లే రబీలో రెండో పంటకు పంపా నీటి విడుదలకు ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొచ్చిన ప్రభుత్వ విప్ యనమల దివ్యకు ఆయకట్టు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. తమ అవసరాలను నెరవేరుస్తున్న రైతు బాంధవి యనమల దివ్యను రైతాంగం కీర్తిస్తుంది. కాబట్టి ఈ పంపా రిజర్వాయర్ రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా వరినాట్లు కాలువనాట్లు తీసుకోవడానికి చాలా సంబరాలు రైతులందరూ కూడా. అలాగే ఈ పంపా రిజర్వాయర్ కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతో సంతోషమే కాకుండా పోయిన ఏడాది అంతకు ముందు సంవత్సరం కూడా ఈ కాలువలు ఇవ్వడం జరగలేదు. ఈ సంవత్సరం ఇవ్వడంతో రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ పంపా రిజర్వాయర్ నుంచి మాకు వాటర్ ఇచ్చి రైతులందరినీ ఆదుకుంటారని కోరుకుంటూ ఈ గవర్నమెంట్ సహకారాలు మాకు అందజేయాలని కోరుకుంటున్నాను. మాది సంరక్షణపేట. నా పేరు అంజల్ సంతపే. మాది పచ్చని కింద ఒక 1200 ఎకరం. ఈ సంవత్సరం దావాకి నీరు పంపిస్తున్నారు మేడం గారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరూ కూడా ఈ పంట తీసుకుని మేము పార్టీకి ఉంటుందని చెప్పేసి మేడం గారు కూడా ఈ మొత్తం మన తాలూకాలో అంతా కూడా పంటలు పండి ప్రజలంతంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఎంతో గర్వంగా చెప్తున్నారు. దాని గురించి ఈ యొక్క సదుపాయం చేసినందుకు టీడీపీకి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క సంబంధించినటువంటి ఆయకట్టు చాలా అటువంటి సమస్య ఏది కూడా లేకుండా ప్రతి సంవత్సరం రైతులకు ఇబ్బంది లేకుండా ఇవ్వడానికి కృషి చేసినటువంటి ప్రీతం నాయకులు ఎమ్మెల్యే అదేవిధంగా అదే మా ముక్తి ప్రదాత ఏవీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు. భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏవీ నగరం, కాకినాడ జిల్లా.